గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నైట్ డిన్నర్ వచ్చేసేసి ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలంటే ఫ్రైడ్ రైస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాసేపు ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అలా వేయిస్తూ ఉండాలి. కళాయిలో చెంచా పెట్టేసి తిప్పుతూ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ వేగింది చూడండి ఫ్రెండ్స్. బాగా వేయించాలి. స్పూన్తో తిప్పుకుంటా వేయించాలి. వేయించిన తర్వాత రైస్ అనేది కొంచెం కళాయిలోకి తీసుకోవాలి. వైట్ రైస్ అనేది రైస్ని కూడా మరలిస్తూ తిప్పుతూ ఉండాలి. స్పూన్తో రైస్ని కళాయిలో మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. కొంచెం వేడైన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేయాలి. ఉప్పు, కారం, మసాలా వేసేసి మళ్ళీ మరలిస్తూ ఉండాలి స్పూన్ తోటి. అలా మళ్ళిస్తూ ఉండాలి మేడం, మొత్తం రైస్ అంతా కలిసేంత వరకు. కొంచెం వేడైన తర్వాత ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ.